సాలూరు పట్టణంలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైనటువంటి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని మరియు మధ్యాహ్నం 5,000 మంది పైగా భక్తులకు, ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 6వ వార్షికోత్సవ విషయానిపై ఆలయ భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ, కీర్తిశేషులు శ్రీనివాసరావు మాస్టారు గారి సంకల్పంతో ఈ జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలో నిర్మించడం జరిగిందని, ఈ ఆలయ నిర్మాణానికి చాలామంది దాతలు తమ వంతు సహాయం చేశారని, దీప్తి స్కూల్ ఫౌండర్ రాంబాబు గారు అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఇదే విధంగా ప్రతి ఏటా సాలూరు పట్టణ ప్రజలు, భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారని తెలియజేశారు. ఆలయాన్ని ఈ బ్రహ్మంగారి మఠం ప్రక్కనే నెలకొల్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ 6 సంవత్సరాలు కూడా దేదీప్యమానంగా ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పెద్దలకు, యువతకు, అధ్యక్షులకు అందరికీ కూడా ఏంటంటే సాలూరు పుర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఆలయ ప్రతిష్టాపన రోజు, సరస్వతీ దేవి పూజ, అదేవిధంగా శ్రీ పంచమి రోజున ఏంటంటే అనర్గళంగా చాలా మంది పేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు కూడా ఇక్కడ ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు, అదేవిధంగా భక్తులకి ఏంటంటే అన్నదాన కార్యక్రమం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, యువత కూడా ఏంటంటే నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. వారి యొక్క సేవలు అనేవి సాలూరు ప్రజలకు ఏంటంటే మరువలేనివి. మరి అందులో భాగంగా ఏంటంటే ఒక ఉపాధ్యాయుడిగా భావితరాల తాలూకా భవిష్యత్తును ఆశించేటువంటి ఒక సాలూరు వ్యక్తిగా ఏంటంటే వారు చేస్తున్నటువంటి ప్రతి మంచి కార్యక్రమంలో కూడా ఏంటంటే నాకు కూడా వాళ్ళ భాగస్వామ్యం కలిగిస్తున్నారు. అందుకు ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ, యువతకు, అధ్యక్షులకు, కార్యదర్శులకు, అదేవిధంగా వారి తాలూకా మొత్తం యూనిట్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైనా సరే ఏంటంటే మా దృష్టిలో ఏంటంటే సాలూరుకి ప్రప్రదంగా అక్కడ ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు, కామాక్షమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, అలాగే సరస్వతి దేవాలయం, శ్యామలాంబ టెంపుల్, ఇవన్నీ కూడా ఏంటంటే దుర్గాంబ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దేవాలయాలు. వీళ్ళందరికీ కూడా మూల పురుషులు ఆదిశంకరులు. వీళ్ళందరి తాలూకా కరుణా కటాక్షాలు అందరికీ, సాలూరు ప్రజలందరికీ ఉండాలని మనసావాచకరమైన పుర ప్రజలకు నమస్కారాలు. ఈ ఆలయం జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం నిర్మాణానికి బవిరి శ్రీనివాసారని స్వర్గీయ ఆయన సంకల్పం పూనారు. సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘీయులు 50 మంది దీనికి నడుం బిగించి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడి ఇచ్చేస్తే, దానికి మహంతి రాంబాబు గారు సరస్వతీదేవి విగ్రహాన్ని, ఆయన విగ్రహదాత అయినటువంటి రాంబాబు గారు, మహంతి రాంబాబు ఆయన విగ్రహాన్ని సమకూర్చడం జరిగినది. అక్కడి నుంచి ఈ ఆలయ అభివృద్ధి దినదిన అభివృద్ధిగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు చేసుకుంటూ అభివృద్ధి జరుగుతూ, ఇది 6వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా విశ్వబ్రాహ్మణ సంఘీయులు సహాయ సహకారాలతో, సాలూరు పట్టణ పుర ప్రజలు 50 మంది సహాయ సహకారాలతో ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. జ్ఞాన సరస్వతి దేవి నమః. ఈరోజు సాలూరులో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం 6:30 నుంచి అమ్మవారికి పాలాభిషేకములు, అలాగే పూజా కైంకర్యాలు జరిగినవి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ యొక్క సరస్వతీదేవి గుడి ఆలయంలో ప్రాంగణంలో సాలూరు పట్టణ ప్రజల వల్ల, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల వల్ల ఎంతో ఘనంగా 5,000 మందికి అన్నప్రసాదం అందించడానికి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం.
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి నమః. సాలూరు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో గత 6 సంవత్సరాల క్రితం జ్ఞాన సరస్వతి దేవి ఆలయం నిర్మాణం జరిగింది.